పోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏమన్నా ఫిగర్స్ కూడా ముజ్జాయింపుగా ఏమైనా ఫిగర్స్ చెప్పగలరా? కూటమి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే మెజారిటీ వచ్చిందో అంతకు మించి ఉండబోతా ఉంది. ఓకే ఓకే శివాజీ గారు, అంతకు మించి. ఇంకా మీకు మర్చికోటి చెబుతా, రాయలసీమలో గతంలో ఎంత వచ్చింది తెలుగుదేశం పార్టీకి? 3 4 3 3 పక్కన 0 నుంచి 7 అంకెల్లో ఉండబోతా ఉంది. రాయలసీమలో 30 నుంచి 37 వరకు వస్తాయి. ఎస్, రాయలసీమలో 30 నుంచి 37 వరకు వస్తే ఇక సెంట్రల్ కోస్టా, ఉత్తరాంధ్ర ఇక మరి ఒక మామూలుగా ఉండదు మరి. ఇక మరి 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 మామూలుగా ఉండదు మరి. ఆయనకి క్లియర్గా ఉన్న ప్రాంతం అండి, ఆయనకి కొంచెం క్లియర్గా ఉన్న ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆయన అనుకుంటున్నటువంటి ఒక అరకు, దాని తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలు తప్ప ఆయనకి ఎక్కడా క్లియర్గా లేదు సార్. ఏమో అరకు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టూర్ చేశారు ఆ గిరిజన ప్రాంతాల్లో. వాటిల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిని పెట్టుకొని అక్కడ చాలా జనస్పందన విపరీతంగా ఉంది. ఆయన అనుకుంటున్నట్టు అనే పదం అంది, అందుకే అవునవును అర్థమైందిలే. ఆయన అనుకుంటున్నట్టు క్లియర్గా ఉంది. అన్నీ మారుతాయి సార్, నంబర్లన్నీ ఎందుకంటే ప్రజల్లో ఆ చైతన్యం ఉంది సార్ ఈ రోజున. సరే, ఫైనల్గా ఈ షర్మిల అండ్ సునీత గారి వాళ్ళ పోరాటం, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది జనం మీద? సార్ మనకి కడప జిల్లాలో మనకి తెలిసినటువంటి అంశాల్లో అది చాలా ఎక్కువ పడబోతా ఉంది సార్ ఆయన మీద. ఆయన మెజారిటీ విషయంలో కూడా చాలా చాలా అది స్ట్రగ్లింగ్ సీటే, అది కూడా ఆయనది కూడా అది చాలా ఉంది. ఆయన వాళ్ళ నాన్నగారు ఏదైతే సునీత గారి ఫాదర్ చనిపోయారు, వాళ్ళ బాబాయ్ గారు, ఆయన హత్య మీద మాత్రం ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారండి. అదైతే నిజం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఇదే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలా. అరే తన సొంత బాబాయిని అంతకుముందు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అదేమైంది? సిబిఐ వస్తే సిబిఐ వద్దని వెనక్కి నెట్టారు. ఎందుకు? మీరే చెప్పారు కదా మా బాబాయిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారని. మరి ఇప్పుడు లోపల వేయాలి కదా, ఎందుకు దాని మీద ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది, ఇంత చరిత్ర ఎందుకు నడుస్తూ ఉంది? కారణం అది ఆ పెరుమాళ్ళకే ఎరుక. ఇప్పుడు పెరుమాళ పురాణమా, అప్పుడు గరుడ పురాణం, ఇప్పుడు పెరుమాళ పురాణమా? ఏ పురాణం అనేది ప్రజలే నిర్ణయిస్తారని మనం చెప్పేదే ఉంది. రైట్ శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు, చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. వీళ్ళని బట్టి మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం. రిజల్ట్స్ వచ్చే ముందు, వచ్చిన తర్వాత, వచ్చిన రోజు కూడా, ఫలితాలు వచ్చిన రోజు కూడా మనం కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తప్పకుండా ఇది